ఆ ముఖ్యమంత్రి గారు ఇవాళ దిగజారి ఏ విధంగా బీఆర్ఎస్ తో కలిసిపోయి మున్సిపాలిటీలలో మరి ఏర్పాటు చేసిండ్రు, చైర్మన్లు కానివ్వండి, కార్పొరేషన్లు కానివ్వండి, ఏ విధంగా ఏర్పాటు చేసిండ్రో చెప్పాలి. ఈ 2023 జనరల్ ఎలక్షన్ ముందు నుంచి ఈ పాట పాడుతూ వచ్చారు. మరి దాని మీద ఎక్కడన్నా నిలబడ్డారా అంటే ఎక్కడ నిలబడ్డారు సార్ చెప్పండి? మేము ఒక్క చోట రెండు చోట మేము సమర్థించాల్సిన సిచ్యువేషన్, అక్కడ ఉన్న సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు అంటే మాకు మెజారిటీ లేదు కాబట్టి. మాకు ఇప్పుడు మేము మా అభ్యర్థులని ఇవ్వకపోయినా కూడా వాళ్ళు జారిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇనే పరిస్థితిలో లేరు. ఇవాళ మీరు నిజామాబాద్ లో చూసిండ్రు, నేను కోటి పెట్టినా నువ్వు 4 కోట్లు ఇస్తే వస్తా అన్న అమ్మకంగా తయారైందని మీరు చూసిండ్రు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది, డబ్బు బలము, అధికార బలము ఇవన్నీ చూపించి వాళ్ళని చేసే పరిస్థితి చూసినాం. కరీంనగర్ లో మాకు మెజారిటీ ఉన్నా కూడా మా క్యాండిడేట్ ని మేము మాట్లాడుతుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కార్లు ఎత్తుకపోయిన పరిస్థితి. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా సార్? ఏ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ ఫోన్ లోనే ఉన్నారు సార్. పోలీసు వాళ్ళు ఆ క్యాండిడేట్ ని తీసుకొని కార్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. సడన్ గా స్విచ్ ఆఫ్